ములుగు జిల్లా మంగపేట మండలంలోని తిమ్మంపేట్ గ్రామంలో ప్రజాపాలన 90 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజలకు తాగునీరు, పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం, నర్సరీ, వీధి లైట్లు, వన మహోత్సవం, మొక్కల పెంపకం సమగ్రంగా నిర్వహిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి సాంబమూర్తి తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు బి సాంబమూర్తి. నేను పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మంగపేట మండలంలో తిమ్మంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను, ములుగు జిల్లా. మా మంగపేట మండలంలో సర్పంచ్ ఎన్నికలు లేనందున గౌరవ ప్రత్యేక అధికారి గారి మరియు పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలోనే గ్రామ స్థాయిలో పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. అందులో భాగంగా అన్ని రకాల ప్రభుత్వ పథకాలు మా గ్రామ పంచాయతీలో అమలవుతున్నాయి. అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా మంచి 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 ప్రగతి కనబడుతుంది. దాదాపు 10 వరకు స్లాబులు కూడా పూర్తయిపోయాయి. ఇంకా అతి తక్కువ రోజుల్లో అవి కూడా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉన్నది. అండ్ గ్రామ పంచాయతీ పరిధిలో గతంలో కూడా ఎలాంటి నీటి ఎద్దడి ఏం లేదు. అయినప్పటికీ ఇన్ కేసు ఏమైనా నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉంటే దాన్ని కూడా ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసి పెట్టుకున్నాము. గ్రామంలో ఏమైనా పైప్ లైన్లు ఏమైనా జామ్ అయినప్పటికీ లీకేజ్ ఏమైనా గేట్ వాళ్ళు రిపేర్ ఉన్నాయని వాటిని కూడా సరి చేస్తున్నాం. అండ్ వాటర్ ట్యాంకులు కూడా శుభ్రంగా క్లీన్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు మొన్న నిధులు విడుదల కావడం వల్ల గ్రామ పంచాయతీ ట్రాక్టర్ని కూడా పూర్తిగా రిపేర్ చేసుకొని ప్రతిరోజు గ్రామంలో ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం. అదేవిధంగా వీధి రేట్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే ఏ రకమైన సమస్య లేదు. కానీ ఏ సమస్య ఉత్పన్నం అయినా కానీ అలర్ట్గా దాన్ని పరిష్కరించడం కోసం అలర్ట్గా ఉన్నాం. అదేవిధంగా రేపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 2వ తారీఖు రోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల గురించి వివరించడంతో పాటు అమలు చేయబోయే ప్రభుత్వ పథకాలను గురించి కూడా రేపటి గ్రామసభలో ప్రజలకు వివరించబోతున్నాం. మా గ్రామ పంచాయతీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎంత మొత్తంలో లబ్ధి చేకూరింది అనే వివరాల్ని వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో గ్రామసభ వేదిక ద్వారా గ్రామ ప్రజలందరికీ చెప్పడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు సన్నద్ధం చేసుకున్నాం. అందులో భాగంగా ఒకవేళ ఇంకా ఎవరైనా అర్హులై ఉండి ఏవైనా ప్రభుత్వ పథకాలు తమకు అమలు కావడం లేదని ప్రజలు ఎవరైనా భావించినచో దానికి సంబంధించిన ఒక దరఖాస్తు ఇచ్చినట్లయితే అటు దరఖాస్తుని రేపటి గ్రామసభలో స్వీకరించి అటు దరఖాస్తుని పై అధికారులకు నివేదించడానికి కూడా మేము ప్రజలందరికీ అవగాహన కల్పించాం. వాట్సాప్ గ్రూపుల ద్వారా, టామ్ ద్వారా, ఫ్లెక్సీల ద్వారా రేపటి గ్రామసభ సమావేశం గురించి పూర్తి స్థాయిలో విస్తృత ప్రచారాన్ని గావించడం. అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మన తిమ్మంపేట గ్రామ పంచాయతీ బస్టాండ్ పరిధిలోని బస్టాండ్లో చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దానివల్ల జనాలు చాలామంది కూడా రోడ్డు అమ్మటిపోయే జనాలు వాటర్ తాగుతూ చాలా హ్యాపీనెస్ వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో సర్పంచులు లేకపోయినప్పటికీ గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ.